హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ తుద్ది. యు ఆర్ వాచింగ్ పృథ్వీరాజ్ మేడా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి ఏఐ ఏజెంట్స్. ఏఐ ఏజెంట్స్ అనేది ప్రెజెంట్ చాలా చాలా ట్రెండింగ్లో ఉంది. అసలు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి అండ్ దీన్ని మనం రెగ్యులర్ లైఫ్లో ఎలా మనకి యూజ్ అవుతుంది, చాట్ బాట్స్కి ఏఐ ఏజెంట్స్కి డిఫరెన్స్ ఏంటి, ఏఐ ఏజెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, మనకి రియల్ లైఫ్లో ఏఐ ఏజెంట్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతున్నాయి. సో ఇలా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్గా మనం అసలు ఏఐ ఏజెంట్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ చాట్ జీపీటీ చాలా మందికి తెలుసు. మీలో ఎవరికైనా చాట్ జీపీటీ గురించి ఫుల్గా ఇన్ డీటెయిల్గా వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి, ఇలా ఫుల్ డీటెయిల్స్తో నేను ఒక వీడియో చేస్తాను. ప్రెసెంట్ మార్కెట్లో మనకి చాలా చాలా కంపెనీస్ కానీ ఇంకా ఎంప్లాయీస్ కానీ ఇంకా చాలామంది చాట్ జీపీటీని యూస్ చేస్తూ ఉన్నాం. ఇలా చాట్ జీపీటీలు ఇవన్నీ మనకి ఏఐని యూస్ చేసుకొని ప్రెసెంట్ ఉండే టెక్నాలజీలో మనం వర్క్స్ అనేవి చాలా చాలా అడ్వాన్స్డ్గా మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఏఐ ఏజెంట్ అని చెప్పి ఇది కొత్తగా వచ్చింది. సో లాస్ట్ 3 months నుంచి ఇది ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఏజెంట్ అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసుకొని ఒక ఏజెంట్ లాగా ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ప్రెసెంట్ మనకి ఏఐ ఏజెంట్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ ఉంది. సో అమెజాన్లో మనం ఇప్పుడు హాయ్ అని మెసేజ్ చేసి మనకి ఈ ప్రోడక్ట్లో డౌట్ ఉంది, సో ఇలా మెసేజ్ చేస్తే మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది కదా. అవన్నీ మనకి చాట్ బాట్స్ లా మనకి రిప్లైలు ఇస్తాయి కదా. ఫైనల్ గా కస్టమర్ ఏజెంట్ ని మీరు కనెక్ట్ అవ్వచ్చు. ఏదన్నా చాట్ బాట్స్ కి ఆన్సర్స్ తెలియకపోతే అది కస్టమర్ సర్వీస్ కి కనెక్ట్ చేస్తుంది కదా. ఇదే విధంగా మీరు అనుకోవచ్చు, ఇప్పుడు చాట్ బాట్, చాట్ జీపీటీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఏ ఏజెంట్స్ ఇక్కడ ఎలా మనకి యూజ్ అవుతాయి అని చెప్పి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ చాట్ బాట్ అండ్ ఏఐ ఏజెంట్. ఇప్పుడు చాట్ బాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ వేస్తాను. సో నా దగ్గర ఒక ట్రైన్ టికెట్ ఉంది. ఈ పిఎన్ఆర్ నెంబర్ అనేది మనకు ఉంటుంది కదా ట్రైన్ టికెట్ లో. పిఎన్ఆర్ నెంబరు నేను ఎంటర్ చేసి ఈ ట్రైన్ టికెట్ గానీ నేను క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఎంత ఛార్జెస్ పడతాయి, ఇలా నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి చాట్ బాట్ ని. చాట్ బాట్ వచ్చి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా అమౌంట్ అనేది మనకి చెప్పలేదు. అదే ఏఐ ఏజెంట్ అనుకోండి, ఇన్ డెప్త్ అంటే ఇప్పుడు ఈ పిఎన్ఆర్ నెంబరు ట్రైన్ టికెట్ అని చెప్పాం కాబట్టి, సో ఆ సర్వర్లోకి వెళ్ళి ఇంకా ఆ టికెట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చి టికెట్ ఎంత రేటు పడింది, ఇన్ని గంటల ముందు మనం చేసాం కాబట్టి, సో ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్గా అదొక డీటెయిల్డ్గా మనకి ఆన్సర్ అనేది ఇస్తూ, సో మీకు ఫైనల్గా ఎంత ఛార్జెస్ పడతాయి, సో ఈ టైంకి మీరు క్యాన్సిల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి ఆన్సర్స్ అనేవి ఇస్తాయి. ఇలాగా ఏఐ ఏజెంట్ అనేది చాలా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఏఐ ఏజెంట్స్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎన్ఎల్పి అంటారు, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ యూస్ చేసుకొని ఏఐ ఏజెంట్ అనేది చాలా చాలా అడ్వాన్స్మెంట్ లో మనకి రిజల్ట్ అనేవి ఇస్తాయి. మేజర్ గా మనకి ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ కానీ ఒక కంపెనీ కానీ ఏదైనా ఉందనుకోండి, కంపెనీనే అనుకోండి. సో ఆ కంపెనీలో చాలా మంది వర్క్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh people వర్క్ చేస్తున్నారు. అంతమందికి ఇప్పుడు డౌట్స్ వచ్చాయనుకోండి, ప్రతి ఒక్కరికి మనం ఆన్సర్ చేయాలంటే ఇప్పుడు ఈ 1,00,000 మందికి ఇంకో 1,00,000 మందిని నేను పెట్టాలి, అంతే కదా. ఎవరు ఎప్పుడు అడుగుతారో డౌట్ వాళ్ళకే తెలియదు. సో ఇప్పుడు జస్ట్ చాట్ బాట్స్ ని మనం యూస్ చేసాం అనుకోండి, మనకి ఎగ్జాక్ట్ గా ఆన్సర్స్ ఇవ్వకుండా, అంటే అది ఇవ్వలేదు అంత పర్ఫెక్ట్ గా, సో అది మళ్ళీ కస్టమర్ సర్వీస్ ఏజెంట్ ని కాంటాక్ట్ చేస్తుంది. ఇలా మనకి లేట్ అవ్వకుండా మనం ఏం చేయాలి, మనం ఏ ఏజెంట్ ఇక్కడ యూస్ చేసామంటే 24 గంటలు అంటే 24 hours ఏ కస్టమర్ కి మీరు ఏ సెక్టర్ లో అయినా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇదేం చేస్తుందంటే ఒక పర్ఫెక్ట్ వేతో మనకి ఆన్సర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా పిఎన్ఆర్ ఎగ్జాంపుల్. సో ఇలాగా మనకి రియల్ లైఫ్ లో రియల్ టైమ్ లో చాలా చాలా యూస్ఫుల్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఏ ఏజెంట్ మనకి ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక టాస్క్ అనేది మనం ఇచ్చామనుకోండి ఏ ఏజెంట్ కి, సో ఇదేం చేస్తుందంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా దాని గురించి, అంటే మిషన్ లెర్నింగ్, ఎన్ఎల్పి ఇవన్నీ చెప్పాను కదా, సో వాటితో ఇదేం చేస్తుందంటే ఇది ఫస్ట్ డీటెయిల్డ్ గా దాంట్లోకి వెళ్తుంది. సో అల్గారిథమ్స్ అన్ని దానికి వర్క్ అవుతాయి. ఆ విధంగా డీటెయిల్డ్ గా ఆ క్వశ్చన్ కి
ఓకే, మీరు ఎంత కాంప్లెక్స్ క్వశ్చన్ అయినా ఇవ్వండి, ప్రతి ఒక్క దానికి ఆన్సర్ అనేది ఇస్తుంది. అందుకే ఏ ఏజెంట్స్ అనేవి చాలా చాలా అడ్వాన్స్ గా వర్క్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే, మీరు ఒక క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఏ ప్రాంప్ట్ అనే ఇవ్వండి, ప్రాంప్ట్ అంటే క్వశ్చన్ అని. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ మూవీకి టికెట్ బుక్ చేస్తున్నాను, ఈ టికెట్ నేను క్యాన్సిల్ చేస్తే నాకు ఎంత అమౌంట్ వస్తుంది. టికెట్ క్యాన్సిల్ అనే కాదు, సో మీరు ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కానీ అది వర్క్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తుందంటే, ఏ ఏజెంట్ అనేది ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అనేది మనకి ఇస్తుంది. ఇన్ డీటెయిల్డ్ గా బ్యాక్ ఎండ్ లో వెళ్ళి మనకి ఆన్సర్స్ అనేది అది ప్రొవైడ్ చేస్తుంది. సో డీటెయిల్డ్ గా ఈ టికెట్ ఎంత పడుతుంది, సో మీరు ఈ రోజు బుక్ చేసుకుంటే, సో ఈ విధంగా అన్ని ఇచ్చిన తర్వాత మనం ఏదన్నా ఇప్పుడు నెక్స్ట్ రెస్పాన్స్ ఇస్తాం కదా, నాకు ఈ మూవీలో ఈ రోజు కాదు, నాకు రేపటికి టికెట్ ఎంత ప్రైస్ ఉంటుందో చెప్పండి, నెక్స్ట్ నేను ఒక 2 days తర్వాత నేను క్యాన్సిల్ చేసుకుంటే ఎలా ఉంటుంది. సో ఇలా మీరు ఏదైనా మీరు అడిగితే కనెక్టివ్ గా మనం క్వశ్చన్స్ అడుగుతున్నాం. సో ఇదేం చేస్తుంది, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ని చెక్ చేసుకుంటూ అదే సెల్ఫ్ ట్రైనింగ్ చేసుకుంటుంది. సో ఏ ఏజెంట్స్ అనేది ఇదే మనకి పెద్ద అడ్వాంటేజ్. ఇది మనం చెప్పే ఆన్సర్స్ ని, క్వశ్చన్స్ ని బట్టి అదే సెల్ఫ్ గా ట్రైన్ చేసుకొని, ఓకే, ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది అది ప్రిపేర్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం మనం ఎప్పుడైనా కానీ ఏదైనా నెక్స్ట్ మళ్ళీ క్వశ్చన్ అడిగాం అనుకోండి, మళ్ళీ అదేం చేస్తుంది, వీళ్ళకి ఎటువంటి ఆన్సర్స్ సూట్ అవుతాయి అని చెప్పి అది ప్లాన్డ్ గా పర్ఫెక్ట్ గా మనకి తగినట్టు మనకి ఆన్సర్ ఇస్తుంది. సో ఇలాగా సెల్ఫ్ గా అదే ట్రైన్ చేసుకొని ఒక డెసిషన్ మేకింగ్ అనేది అదే చేసుకొని ఆ ఫైనల్ డెసిషన్ ని మనకి పంపిస్తుంది. ఇక్కడ మనకి అంటే నాకైతే అనిపించింది ఏంటంటే, ఇదే ఓన్ గా ఆన్సర్స్ ఇస్తూ, అంటే ఒక మనిషి ప్రమేయం లేకుండా, అంటే అటువైపు మాట్లాడేది మనిషి అని మనం డిసైడ్ చేయలేం. ఎందుకంటే అంత అడ్వాన్స్డ్ గా ఒక మనిషి ఎలా అయితే మనకి రెస్పాన్స్ ఇస్తారో అంత క్రియేటివ్ గా అది ఇస్తుంది. ఓకే, సో ఇప్పుడు చాట్ బాట్ కానీ ఏదైనా కానీ మనం ఈజీగా కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు, సో అది బాట్ అని చెప్పి. కానీ ఏ ఏజెంట్ ని అలా ఐడెంటిఫై చేయలేం, ఎందుకంటే అంత ఇన్ డెప్త్ గా ఇది అడ్వాన్స్డ్ గా ఆ అల్గారిథమ్స్ ని ఎప్పటికప్పుడు రిఫైన్ చేసుకుంటూ, ఏ పర్సన్ కి ఎలా ఉండాలి, ఏ పర్సన్ ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఆ సిచ్యువేషన్, ఇంకా ఆ అడిగే విధానం, ఇవన్నిటిని బట్టి నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మిషన్ లెర్నింగ్, వీటితో అది మనకి ఎలా ఆన్సర్ ఇవ్వాలో అలాగే ఇస్తుంది. సో మనం ఏమనుకుంటాం, అవతల మాట్లాడేది మనిషి అనుకుంటాం. ఇంత రెస్పాన్సివ్ గా, ఇంత పర్ఫెక్ట్ గా ఏ ఏజెంట్స్ అనేవి వర్క్ అవుతున్నాయి. అందుకే ఇది రియల్ టైమ్ లో చాలా చాలా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్ అనుకోండి, అంటే ఫార్మా సెక్టార్. సో ఈ సెక్టార్ లో మనకి ఇప్పుడు ఒక డివైస్ ని తయారు చేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ రీసెంట్ గా హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కదా. సో ఈ హార్ట్ అటాక్స్ ని ముందుగానే మనం గుర్తించడం ఎలా అనే దానికి ఒక డివైస్ ని ఈ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు. సో ఈ డివైస్ ని తయారు చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి డౌట్స్ వచ్చాయి. సో వాళ్ళు దీన్ని అడిగారు అనుకోండి ఏ ఏజెంట్ ని, సో దీనికి మనం ఎలా చేయాలి, వాళ్ళు ఇచ్చే ఆన్సర్ గానీ అవుట్పుట్ 100% కరెక్ట్ గా ఉందా లేదా, ఈ విధంగా అది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. సో ఏ సెక్టార్ కైనా కానీ ఏ ఏజెంట్స్ అనేవి వాళ్ళకి రిలేటెడ్ గా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు హెల్త్ పరంగా నేను చెప్పాను, ఈ విధంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ సెక్టార్. సో ఇప్పుడు ఐటీ సెక్టర్ లో కానీ మనకి ఇప్పుడు మనం చాలా వర్క్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో మనకి ఏదైనా డౌట్స్ వచ్చాయి, సో నేను ఈ విధంగా ట్రై చేస్తే నాకు ఆన్సర్ ఎలా వస్తుంది, సో అలా అడిగితే అది మనకి రెస్పాన్సివ్ గా ఆన్సర్ ఇస్తుంది. సో ఇలాగా కంపెనీస్ కి, బిజినెస్ కి, అంటే పెద్ద పెద్ద బిజినెసెస్ కి పెద్ద పెద్ద ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునే దానికి కానీ ఏ ఏజెంట్స్ అనేవి చాలా చాలా అడ్వాన్స్ గా మనకి యూజ్ అవుతున్నాయి. ఈ విధంగా చాట్ బాట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఏ ఏజెంట్ ఈస్ డిఫరెంట్. సో మీకు ఏ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఏ ఏజెంట్ అంటే ఎలా యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ మీకు అర్థమయ్యాయి కదా. సో ఈ విధంగా ఏ ఏజెంట్స్ అనేది ఇప్పుడు మన బిజినెసెస్ కానీ, పెద్ద పెద్ద బిజినెస్లకి ఇలా ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి, నెక్స్ట్ మనకి ఒక సెల్ఫ్ ట్రైన్డ్ మోడల్ లాగా, అంటే అదే తన నాలెడ్జ్ ని యూజ్ చేసుకొని మనం ఇచ్చే ఆన్సర్స్, క్వశ్చన్స్ ని బట్టి, ప్రీవియస్ హిస్టరీని బట్టి అదే ట్రైన్ చేసుకోవడం. ఓకే, ట్రైన్ చేసుకొని మనకి ఆన్సర్స్ ని ప్రొవైడ్ చేయడం, ఇంకా మనకి ఒక కస్టమర్ సర్వీస్ ఏజెంట్ లాగా. సో ఇలా ప్రతి ఒక్కటి మనకి తగినట్లు అది ఆన్సర్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ఇలా ప్రతి సెక్టార్ కి అది యూజ్ అవుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. సో ఈ విధంగా మనకి ఏ ఏజెంట్స్ అనేవి రియల్ లైఫ్ లో వర్క్ అవుతున్నాయి. సో మీకు ఏ ఏజెంట్స్ లో ఏ డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు సాఫ్ట్వేర్ రిలేటెడ్ గా కానీ ఏ డౌట్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఎవ్రీవన్.